ఆసాపు చూడండి, తెలియక అమాయకంగా పశుప్రాయతనంలో ఏమన్నాడంటే, నేను నిర్మలుడనై చేతులు కడుక్కొని ఉన్నట్టు వ్యర్థమే, ప్రతిరోజు నా మీద శిక్ష వస్తుంది, ఏం సంపాదించుకున్నాను, ఏం కూడగట్టుకున్నాను, ఏం మూట కట్టుకున్నాను, ఇంత భక్తిగా బైబిల్ పట్టుకుని బజార్లో తిరిగి ఏమొచ్చింది, ఈ భక్తిహీనులు చూడ ఎంత బాగున్నారో అని మత్సరపడ్డాడట. అప్పుడు ప్రభు అన్నాడు, దా వాళ్ళు ఎక్కడున్నారో చూపిస్తాను రా నీకు అని చెప్పి ఆసాపుని తీసుకుని వెళ్ళి, ఈయన ఎవరినైతే చూసి మత్సరపడ్డాడో వాళ్ళందరినీ చూపించాడు. ఈయన ఎక్కడున్నాడు చూడయ్యా, అయ్యా ఈయన ఎక్కడున్నాడు చూడు, మెడలో కుక్క గొలుసు ఒకటి వేసుకుని, 4 ఉంగరాలు వేసుకుని, టక్కు టై షర్టు బూటు హ్యాట్ వేసుకొని, మల్లెపూలాగా కంతర బట్టలు వేసుకుని తిరుగుతున్నాడే, ఈయన ఎక్కడున్నాడు చూడయ్యా. గుండె బగిలింది ఆసాపుకి. ఓ అమ్మ, ఈయన ఇక్కడున్నాడేంటి, 2 అడుగులు ముందుగానే వేసాడంటే పడతాడు గోతులో, ఇక లెగలేని గోతులో పడతాడు, ఇక 2 అడుగులే ఉంది. సరే ఆయన సంగతి పక్కన పెట్టు, ఇటువైపు ఆయన చూసావు కదా, ఆయన ఎక్కడున్నాడు చూడు అంటే, ఓ అమ్మ వాడు కన్నా 2 అడుగులు, వీడికి ఒక్కడికేగా, మరి నువ్వెక్కడున్నావు చూసుకో. అట్లా అంటే దేవుడట ఆసాపుని కుడి చేత్తో పట్టుకుని ఉన్నాడట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.